నా నా ఇంకా ఎంతసేపు పడుతుంది? ఇంకో అరగంట పైనే పడుతుంది సార్. త్వరగా పూర్తి చేయండి అయ్యా. సార్ అరగంట పడుతుంది అన్నాగా. సరి చేశాను సార్. ఫేస్ స్విచ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా. అదంతా నేను చూసుకుంటాను. వెళ్ళు, మూసేసి వెళ్ళు. అసలు నీకు బుద్ధి లేదా? ఎంత ధైర్యం ఉంటే కారు అద్దం బ్రేక్ కొడతావు? అలాగే పార్క్ చేస్తాను. ఏం చేస్తావు? నేను రెంట్ కడుతున్నాను. నా ఇష్టం. నా దాన్ని ఎక్కడైనా పెట్టుకుంటాను. నువ్వేం చేయగలవు? వయసులో పెద్దోడు కదా అని వదిలేస్తే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నావు. ఇలాంటి వాడిని ఫోన్లే బాబాను వదిలేయడం తప్పైపోయింది. ఏంటి కూడా చూడకుండా ఎవరు ఇతను పెద్ద ఆయన? పెద్దోళ్ళు చేసే పనినా ఇది? ఆడపిల్లని లేపుకొచ్చిన ప్రారంభోకి నువ్వు నాకు చెప్తావురా? ఇంకొక మాట మాట్లాడుకో, లేదంటే నువ్వు ముసలాడు కూర్చో. మాట్లాడితే ఏం చేస్తావురా లంచా కొడతా? ఎందుకంటే గొడవ, ఎందుకంటే గొడవలాడుతున్నారు? వదిలేయండి. ఏమిటి అందరూ చూస్తున్నారు? అది పట్టుకోండి. వదిలేవే. ఏం చేస్తావయ్యా? నేనెవరో నీకు చూపిస్తాను రా. నువ్వు ఏం చేయగలవో చేయవయ్యా. నువ్వు ఈ ఏరియా వదిలి పారిపోయేలా చేస్తాను చూడు. ఇక్కడే ఉంటాను. నీకు నచ్చం చేసుకోపో. ఏమా 10 సంవత్సరాలుగా ఆయన మా ఇంట్లో ఉంటున్నాడు. అలా చేసుకుంటాడా? వయసుకైనా మర్యాద ఇవ్వాలి కదా. సార్, ఈశ్వర్ ఏదో కోపంలో. కోపం ఉంటే ఏమైనా చేస్తాడా? ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీ పక్కన ఉండి పంచాయతీ పెట్టాలా ఏంటి? సెట్ కాకపోతే ఇల్లు ఖాళీ చేయండి. సార్, ఇకపై ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను సార్. ఫోన్ పెట్టమ్మా. హౌస్ ఓనర్ కాల్ చేసి అరుస్తున్నారు. ఇదంతా అవసరమా? నువ్వేమైనా రౌడేవా? వయసులో పెద్ద అయినా ఆయన మీద చేయి చేసుకున్నావు. నీతోనే మాట్లాడుతున్నాను ఈశ్వర్. మీ నాన్న వయసులో ఉన్నారు ఆయన. అందుకే ఆయన్ని ఒక దెబ్బతో వదిలేశాను. అతనేం మాట్లాడాడో నువ్వు విన్నావుగా. అయ్యో ఈశ్వర్, ఆయన్ని ఏదో ఒకటి మాట్లాడువు. అందువల్ల ఇప్పుడు మనకే కదా సమస్య. లేదు, ఇకపై ఇలా ఉండలేం. నువ్వు వేరే ఇల్లు చూడు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకుంటావా? ప్రాజెక్ట్ డెమో తెలుసుకోవడం ఎంత లేట్గా వస్తున్నారు? ఎన్నిసార్లు కాల్ చేయాలి? సారీ, అంటే ఈరోజు రాలేకపోతే ఒక కాల్, లేదంటే ఒక మెసేజ్. బాలాజీ నిన్నే పంపించేవాడిని డెమోకి. క్లయింట్ మీటింగ్ కూడా రాకుండా అసలు ఏంటి సమస్య మీకు? వెరీ డిసప్పాయింటింగ్. వెళ్ళి పని చూసుకోండి, వెళ్ళండి. నేను ఆ రోజు చెప్పాను వాడు సంగతి చూస్తామని, కానీ మీరే వద్దన్నారు. ఇప్పుడు చూసావా వాడికి ఎంత ధైర్యం ఉంటే మావయ్య మీద చేయి చేసుకున్నాడు. నేను గడుక అక్కడ ఉంటే వాడిని ముక్కలు ముక్కలుగా చేసేవాడిని. వాడికి నా సంగతి గురించి తెలియదు కదా. ఇప్పుడు వాడు ఆఫీస్ లోనే కదా ఉంటాడు. మనుషులతో వెళ్ళి వాడిని కొట్టిస్తాను. నొప్పితోనే పోతుంది. అవమానపడాలి. నా మీద చెయ్యి వేశాడు కదా,
వాణ్ణి లోపల వేసి ఏం చేస్తానో చూడు. నానా కంప్లైంట్ అంతా వద్దు నానా. మిమ్మల్ని కొట్టినందుకు తనే సిగ్గుపడాలి. ఇంకా దీన్ని పెద్ద చేయకండి నానా. ఏయ్ ఏంటి పెద్దది చేయొద్దు, ఏదో కోపంలో నోరు జారారు అందుకని ఒంటిపై చెయ్యేస్తాడా? ఏమండి ముందెళ్ళి అతని మీద కంప్లైంట్ ఇవ్వండి. అమ్మా నువ్వు కూడా ఊరికే అరవకు. హౌస్ ఓనర్ తో చెప్పి మనం వాళ్ళని ఖాళీ చేపిద్దాం. ఇల్లు ఖాళీ చేయమంటే అని సర్దుకుంటుందా? ఇన్ని ఏళ్లగా ఆయన ఎంతో గౌరవంగా బ్రతికారు. మావయ్య ఇలా చూడు, నువ్వు చిన్న పిల్లవి, దీని గురించి నీకేం తెలీదు. వెళ్ళు, లోపలికి వెళ్ళు. అమ్మా వద్దమ్మా, ఆ అన్న పాపం అమ్మా. ఎందుకు ఈ గొడవని ఇంకా పెద్ద చేస్తున్నావు? ఇప్పుడు ఏంటి? వాడి మీద కంప్లైంట్ ఇవ్వాలి, అంతే కదా? అయ్యో అమ్మా, ఏదో కోపంలో రియాక్ట్ అయ్యాడమ్మా, దానికి ఎందుకు కంప్లైంట్? అక్క కూడా పాపం కదా. ఇలా చూడు, నువ్వు ఇందులో తలదోర్చుకో, మావయ్య. వెళ్ళి పని చూసుకో. నేను ఇంత ఒక మాట చెప్తున్నాను, చెప్తాను. నా మాట అస్సలు బాగా వినట్లేదు. ఆలోచించు. ఏదో ఒకటి చేసుకోండి. ఇదేమైనా నేను అతన్ని కొట్టుండకూడదు. నేను చేసింది తప్పే. నేను రేపు పొద్దునే వెళ్ళి అతనికి సారీ చెప్తాను, ఓకేనా? అంతేకాదు, మనం షిఫ్ట్ అయిపోదాం. మనం ఇంకా ఇక్కడే ఉంటే అసలు పీస్ఫుల్గా ఉండలేం. నువ్వు నమ్మట్లేదా? సరే చెప్పు, ఎలాంటి ఇల్లు వెతుకుదాం? ఇండివిజువల్ హౌసా, అపార్ట్మెంటా? సరే అపార్ట్మెంటే చూస్తాను. నీకు ఫస్ట్ ఫ్లోర్ ఓకేనా? ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ ఉండేలా చూడు. ఇక్కడ ఈశ్వర్ అంటే నేనే, చెప్పండి. కొంచెం స్టేషన్ దగ్గర రండి. ఎందుకు? నీ మీద కంప్లైంట్ ఇచ్చారా? ఏంటా కంప్లైంట్? ఏంట్రా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు? స్టేషన్ రా. సార్ ఏంటి సార్ ఇప్పుడు ఎందుకు అరుస్తున్నారు? ఏం లేదు అతి. సార్ మీరు వెళ్ళండి, నేను కార్లో వస్తాను. అదంతా ఏం అవసరం లేదు, నువ్వు వెంటనే రా. సార్ ఇప్పుడు ఎందుకు ఊరికే అరుస్తున్నారు? రారా. సార్ సార్ అసలు కంప్లైంట్ ఏంటో చెప్పండి సార్. సార్ సార్ చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నావు. సార్ ఏంటి సార్ మీరు? సార్ మంచోళ్ళగా వస్తారని చెప్తున్నాను కదా సార్. సార్ బైక్ కొనుక్కోండి సార్, అర్థం చేసుకోండి ప్లీజ్. ఎందుకు సార్ తీసుకొచ్చారు సార్? అదే ఈశ్వర్ నువ్వు నా కిందకి రాకు, సార్, నేను వచ్చేస్తాను. సార్. నువ్వు బాలాజీకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పు. సార్ ప్లీజ్ సార్, చేయొద్దు సార్, ప్లీజ్ సార్. సార్ అసలు కంప్లైంట్ ఏంటి సార్? ఎందుకు నన్ను తీసుకెళ్తున్నారు? సార్ సార్ దొరకండి సార్. సార్ నా వైఫ్ ఒంటరిగా ఉంది సార్. ఇంకోసారి తాగేసి భార్యని కొట్టామని విన్నాను. మాట్లాడవి. సార్ ప్లీజ్ సార్, నా షర్ట్ మీద నుంచి చేతి తీయండి సార్. కట్రాయితో కూర్చోబడతా. సార్ వీడే. సార్ మీరు కంప్లైంట్ చేసిన వ్యక్తి ఇతరేనా? సార్ అతనే ఫస్ట్. నోరెత్తామంటే మక్కిలి చేస్తాను. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. ఏం పని చేస్తున్నావు? ఐటీలో వర్క్ చేస్తున్నాను. చూడడానికి డీసెంట్ గా ఉన్నావు, పోకిరీ పనులు చేస్తున్నావు. సార్ ఏమయ్యా హెడ్? సార్ వెళ్ళి సార్ కూతురిని తీసుకురా. వీడే. సార్ సార్ నా కూతురు ఎందుకు పిలుస్తున్నారు? తను వానికే సపోర్ట్ చేస్తుంది. కావాలంటే ఏరియాకి వచ్చి అడిగి చూడండి. ఏంటయ్యా వాడితో మాటలు? ఆ పోకిరీ ఏదోని సెల్లో వేయండి. పోటుగాడిలో మాట్లాడుతున్నాడు. ఆ పిల్ల వచ్చి చెప్పు నువ్వు, అప్పుడుంది నీకు. వీడైనా నీతో అసభ్యంగా ప్రవర్తించింది? ఏంటి సార్ ఏదేదో అడుగుతున్నారు? సార్ నోరు మీరా పోరంబోకు. నిన్నేనమ్మా, చెప్పు. అపర్ణ అడుగుతున్నాను కదా, సైలెంట్ గా ఉన్నావే, చెప్పు. ఏంటి సార్, ఆ పిల్లతో చెప్పడానికి భయపడుతుంది. లేకపోతే స్టేషన్ వరకు ఎందుకు వచ్చేవాళ్ళం? కావాలంటే మీరు ఒంటరిగా తీసుకెళ్లి విచారించండి సార్. సార్ మీ అమ్మాయి నోరు తెరిచి మాట్లాడడం లేదు, ఏమైందో కనుక్కోండి సార్. నిన్న సాయంకాలం 7 గంటలవుతుంది. ఆరేసిన బట్టలు తీయటానికి నా కూతురు డాబా మీదకి వెళ్ళింది. అప్పుడు వీడు మందు తాగి నా కూతురుతో తప్పుగా ప్రవర్తించాలని చూశాడు. అదృష్టం నేనప్పుడు పైకి వెళ్ళాను. సార్ సార్ ఆయనకి నాకున్నది వేరే ప్రాబ్లం. మాట్లాడుకో పోరంబోకు. చెయ్యాల్సిందంతా చేసి
నటిస్తున్నావా? ఏ తండ్రైనా కూతుర్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అబద్ధం చెప్పిస్తాడా? ఏంటమ్మా, మీ నాన్నగారు చెప్పింది నిజమేనా? అలా ఏడిస్తే ఎలా? నిజం చెప్పమ్మా. ఇలాంటి కంప్లైంట్ ఇవ్వమంటే ఎలా నా ఒప్పుకుంటాను? మీ నాన్న కోసం ఈ మాత్రం చేయలేవమ్మా? అందరి ముందు నన్ను కొట్టి అవమానించాడు. ఈ రోజు నాకు ఎవడు పిలిపిస్తాడు? నాన్న, చచ్చిపోవాలనుంది. నాన్న, నాన్న, ఎందుకు ఇట్లా మాట్లాడతారు? పరువు కంటే నాకు ప్రాణం ముఖ్యం కదమ్మా. అవునని చెబుతావా? నాన్న, అవునని మాత్రం చెప్పు. అవును సార్. చూడండి, అమ్మాయి చెప్పింది కదా సార్, ఇంకేంటి వాడి మీద యాక్షన్ తీసుకోండి సార్. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. సార్, మీ అమ్మాయిని తీసుకుని మీరు ఇంటికి వెళ్ళండి సార్. వీడి సంగతి నేను చూసుకుంటాను. ఉంటాను సార్. ఏమయ్య హెడ్, సార్. వీడి లోపలేయండి. వచ్చాక వీడి సంగతి చూస్తాను.